రైట్ అండి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. మరి ఈరోజు ఆదివాసులు ఇప్ప పువ్వు లడ్డు తయారీ కోసం తీసుకొని ఇక్కడికి వచ్చారు. మరి ఇప్ప పువ్వు తయారీ ఏ విధంగా చేశారు ఏందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు ఇప్ప పువ్వు తయారు చేసిన ఈశ్వరమ్మ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. అమ్మ చెప్పండి, ఇప్ప పువ్వు లడ్డు తయారీ వల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ మాట్లాడన్నా మాది మాట. ఇప్ప పువ్వు లడ్డు తయారీ ఉపయోగాలు ఏంటి? సార్, ఈ ఇప్ప పువ్వు లడ్డు మాకు తయారు చేయడం మాకు రాకుండే. ఫస్ట్ మేము చేసేది కుడుములు సార్. మా జీవన విధానం అది. మా తాతలు మా నాన్నలు అలా తినేవారు. ఓకే. మాకు అడిషనల్ కలెక్టర్ గారు 2024లో జూన్ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారా? వచ్చారు సార్. రైతు వేదికలో మా ఒక్కొక్క మండలం అంటే ఒక్కొక్క వివో నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ తేవడం జరిగింది. అందులో భాగంగా నేను ఇది ఒక ప్రోడక్ట్ మేము చేసే విధానం కుడుముల్లాగా చేసి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది సార్. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ అడిషనల్ కలెక్టర్ గారు లెనిన్ సార్ మన గంగారం మండలంకు రావడం, అక్కడ రావడం వలన నేను అక్కడికి ఇచ్చిన తర్వాత ఈ లడ్డు మీరు రెగ్యులర్గా చేయాలనేసి సార్ అన్నారు సార్. ఇది మేము చేసేది నిల్వ ఉండదు సార్, మాకు ట్రైనింగ్ ఇస్తే మేము మంచిగా చేస్తాం సార్. ఎక్కడ ట్రైనింగ్ అనేది మీరు ఎక్కడైనా తీసుకున్నారా? ఉట్నూరులో తీసుకున్నాం సార్. ఉట్నూరు. ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? 2 రోజులు తీసుకున్నాం సార్. 2 రోజులు. చెప్పండి. ఆ 2 రోజులు ట్రైనింగ్ అయినా కూడా మన జిల్లాకి సంబంధించిన ఆఫీసర్స్ మన శ్రీనాథ్ సారు ఒక స్పెషల్ ఆఫీసర్గా మా మండలానికి రావడం జరిగింది. ఆ సారు డాక్టర్లు మన జిల్లాకు సంబంధించిన ఐటీడీ నుంచి కూడా 2 ఆఫీసర్లు, ఏపీఎం సిసి విజయ మేడం మా వివో అంతా మాతో ఆఫీసర్లు రావడం, మేము అక్కడికి ఒక 30 మంది దాకా బస్సులో వెళ్ళడం జరిగింది సార్. బస్ కిరాయి కూడా ఐటీడీ నేను భరించింది. మేము వాళ్ళతో వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేస్తాం. ఓకే. ఈ ఇప్ప పువ్వు లడ్డు సంబంధించిన దాంట్లో పిల్లలు తినొచ్చా? పిల్లలు తినొచ్చు సార్. పిల్లలు తినొచ్చు, గర్భిణీ స్త్రీలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, తాతలు అమ్మలు అలా కూడా తినొచ్చు సార్. బొక్కలలో గుజ్జరిగిన వెన్నుపూస అరిగినా కూడా అలా పనిచేస్తుంది. పిల్లలు కూడా గర్భిణీ స్త్రీలకు అంగవైకల్యంగా పుట్టకుండా పనిచేస్తుంది సార్. అలా పనిచేస్తుంది కాబట్టి మాకు ఈ లెనిన్ సారు మాకు కలెక్టర్ గారు ద్వారా మేము వెలుగులోకి తేవడం జరిగింది సార్. దీన్ని కొనేవాళ్ళు పోయిన సంవత్సరం ఎక్కువ కొనేవాళ్ళు కాదు, చాలా పారబోయడం కూడా జరిగింది. నష్టం కూడా ఉంది సార్. ఇప్పుడు కొద్దిగా కొంటున్నారు. మేము రాకి ముందు ఇక్కడ అమ్మడానికి ఇక్కడికి వచ్చింది. రాకి ముందు అమ్మడానికి వచ్చారు. దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఇప్ప పువ్వు లడ్డు ఉంది. ఈ లడ్డులో ఏమేమి కలుపుతారమ్మా? ఈ లడ్డులో ఏమేమి కలుపుతారు? బెల్లం కలుస్తుంది, ఓకే, పువ్వు కలుస్తాయి, నువ్వులు కలుస్తాయి, బెల్లం, బాదం, ఇలాచి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కలుస్తాయి సార్. ఫ్రూట్స్ కూడా కలుపుతారా? డ్రై ఫ్రూట్స్ చేస్తాం కాబట్టి ఇంకా ఇప్ప పువ్వుతో కొంతమంది ఇలా సారా వస్తుంది కదా, మత్తు వస్తుంది భయపడుతున్నారు. అలా భయపడకుండా ఇంకా ఇది హెల్త్ కు బాగా పనిచేస్తుంది. పెద్ద 60 సంవత్సరాల అమ్మలు కూడా తింటున్నారు మా దగ్గర. మేము రెగ్యులర్ గా ఇస్తున్నాం, నేర్చుకున్న సంది. వాళ్ళు కట్టె పట్టుకొని నడిచే వాళ్ళు కూడా ఇప్పుడు కట్టె లేకుండా నడుస్తున్నారు సార్. అంత పవర్ అది ఇంట్లో, అంత బాగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకైతే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా పండ్లు తీసుకోవాలి అంటే పండ్ల కంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది సార్. ఇప్పుడు మొఖాల నొప్పితోని బాధపడుతున్న వాళ్ళకు ఇప్ప పువ్వు లడ్డు తింటే ఎటువైనా ఉపయోగాలు ఉంటాయా? ఉంటాయి సార్. చెప్తున్నా కదా, మా పక్కనే జంగాల పెళ్లి ఒక ఆమెకి ఇస్తున్నాం, కట్టె పట్టుకొని నడిచేది ఆమె. 5 రోజులకు 10 రోజులకు ఇంగ్లీష్ మందులు వాడిన ఆమె ఇప్పుడు మేము ఈ లడ్డూలు ఇస్తున్నాం. మంచిగా నడుస్తుంది, పని చేస్తుంది. నేను కూడా అంతే, నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వెన్నుపూస కూడా అరిగింది సార్. నేను ఇవి తిన్న తర్వాత నాకు ఇప్పుడు అలాంటి ఏమి లేవు. ఇప్పుడు లెనిన్ సారు మాకు అక్కడికి రావడం, వెలుగులోకి తేవడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మేమైతే. ఇప్పుడు ఈ లడ్డూలు తయారు చేసేది ఏమైనా ఆఫీస్ ఉందమ్మా? ఏమైనా మీకు గవర్నమెంట్ ద్వారా, అంటే కలెక్టర్ గారు అక్కడ వచ్చారంటున్నారు కదా, కలెక్టర్ గారి ద్వారా మీకు ఏమైనా ఆఫీస్ ఏమైనా ఏర్పాటు చేశారా? మాకు చేశారు సార్. మన డిఆర్డిఏ సార్ వాళ్ళు కానీ, మహిళా సంఘం సంబంధించిన సార్, ఏపీఎం కావచ్చు, సిసిలు కావచ్చు, ఓకే, అక్కడ పీడీ సార్ కావచ్చు, తర్వాత ఇక్కడ కలెక్టరు, అక్కడ పిఓ, వీళ్ళంతా ఆఫీసర్స్ మా కోసం అంత ప్రయత్నం చేసి మాకు బిల్డింగ్ కూడా 5 లక్షలకు శాంక్షన్ చేసి బిల్డింగ్ చేశారు. ఇప్పుడు చేస్తుంది కూడా అందులోనే చేస్తున్నాం. పరిశుభ్రంగానే ఉంటాయి సార్. మాకు కరెంటు కూడా, ఫ్యాన్లు కూడా లేకుండా ఉండే, అవి కూడా ఫిట్ చేసారు అక్కడ ఆఫీస్లో. అక్కడ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆదివాసుల గుడాలకు వచ్చి జిల్లా కలెక్టర్ అంటే అడిషనల్ కలెక్టర్ గారు గతంలో అంటే ఒక 2 years బ్యాక్ అక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలను గుర్తించి
తర్వాత సమస్యలను గుర్తించి మీ యొక్క అక్కడ అన్ని బాధ సాధనలు చూసిన తర్వాత మీకు ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశారా? అవును సార్, చేసింది సార్. 5 లక్షలకు శాంక్షన్ చేసి ఆ బిల్డింగ్ చేసేంత వరకు స్పెషల్ ఆఫీసర్గా శ్రీనాథ్ సార్ని అక్కడికి బిల్డింగ్ తొందరగా చేయాలనేసి ఆ సార్ వచ్చేది సార్. ఆ బిల్డింగ్ తొందరగా ఆ సార్ కూడా బాధ్యత తీసుకొని చక్కగా పని చేసిండు సార్. ఆ సార్ కూడా కృతజ్ఞత చెప్పాలి, శ్రీనాథ్ సార్. అవును సార్. ఎన్ని రోజులు తింటే బాగుంటుందమ్మా ఈ లడ్డు? నెల రోజులు తినండి సార్. నెల రక్తం లేని వాళ్ళకైతే ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత తిన్న తర్వాత ఇది ఎంత వీళ్ళు చెబుతున్నది నిజం అబద్ధం అని మీకే తెలుస్తుంది సార్. నేను మా అమ్మాయికి ఇచ్చినాను, అందుకోసం నేను కూడా చెప్తున్నా. మా అమ్మాయికి ఇస్తే నెల రోజులు తిన్న తర్వాత టెస్ట్ చేస్తున్నది ఆమెకి 7.8 ఉన్న బ్లడ్ 10.8కు మళ్ళీ వచ్చింది. మళ్ళీ అంటే పండ్లు తింటే కూడా అంత బ్లడ్ రాలేదు. అంటే ఇది లడ్డూలు అంటే ఇప్ప పువ్వు లడ్డు తినడం వల్ల బ్లడ్ అయితే ఎక్కువ వస్తుంది అంటున్నాం. ఎక్కువ వస్తుంది, గుజ్జు వస్తుంది. ఇప్పుడు బొక్కల గుజ్జు అనేది పెరుగుతుందా? పెరుగుతుంది. ఓకే. నేను నడుంకు పట్టి పెట్టుకొని పని చేసేదాన్ని. ఇది తిన్న తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళట్లే. ఇప్పుడు హాస్పిటల్ 40,000 ఖర్చు పెట్టినా నేను ఎందుకు ఇలా అంటున్నానంటే అన్ని డబ్బులు మా దగ్గర లేకపోయినా నేను అప్పు చేసి ఆరోగ్యం బాగుండాలని నేను హాస్పిటల్కి వెళ్ళిన. ఈసారి రావడం వలన నేను ఆరోగ్యంగా ఉంటున్నా, నాకు డబ్బులు ఖర్చు తగ్గినాయి. నేను హాస్పిటల్కి వెళ్ళట్లే. ఈ లడ్డే ఇక తింటున్నాం. చివరికి ప్రజలకు ఏం చెప్తామమ్మా? లడ్డు అందరు కొనాలి. ఎక్కడ చూడండి ఒకసారి. అందరు కొనాలి సార్, ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, అంటే ఇప్ప పువ్వు లడ్డుని తింటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మన ఈశ్వరమ్మ పూర్తి స్థాయిలో మనకు వివరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్ప పువ్వు లడ్డులో అన్ని ఫ్రూట్స్ ఇక్కడ దీంట్లో కలిపి ఈ ఇప్ప పువ్వుని తయారు చేస్తున్నారు. మరి ఇప్ప పువ్వు తింటే మత్తు వస్తుంది కదా అనే ఒక ఆలోచన కూడా కలుగుతుంది మనకి. కానీ ఇప్ప పువ్వులో అనేక ఫ్రూట్స్ కలిపిన తర్వాత ఇప్పు పువ్వు అనేది ఆ మత్తు అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పు పువ్వు లడ్డు అనేది తీసుకోవచ్చు. ఇది వయసుతో సంబంధం లేకుండా ఇప్పు పువ్వు లడ్డుని తీసుకోవచ్చు అని ఈశ్వరమ్మ ఒక ట్రైనింగ్లోకి వెళ్ళి ట్రైనింగ్లో పూర్తి స్థాయిలో దీంట్లో ఏ పదార్థాలు కలిపితే బాగుంటుంది అన్న ఒక అన్ని నేర్చుకున్న తర్వాత ఈ ఇప్పు పువ్వు లడ్డుని తయారు చేశామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పు పువ్వు లడ్డు గురించి భారతదేశ ప్రధాని మోడీ గారు కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ ఆదివాసులు వెనుకబడిన వాళ్ళు గిరిజనులు మధ్యతరగతి కుటుంబాలకు అరుదుగా దొరికేది, వాళ్ళకు అక్కడ ఎక్కువగా దొరికేది కూడా ఇప్ప పువ్వే. కాబట్టి ఆ యొక్క గిరిజన గూడాలలో ఇప్ప పువ్వు గురించి దీన్ని బయటికి తేవాలి అన్న ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన పరిస్థితి ఈ లడ్డు గురించి. కాబట్టి అనారోగ్యంగా ఇబ్బందిగా నడుము నొప్పి కావచ్చు, మీకు రక్తం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఈ లడ్డూలు తింటే వాళ్లకు రక్తం పెరగడం కూడా ఎక్కువగా ఉంటుందని ఈశ్వరమ్మ చెప్తున్న పరిస్థితి. టీఎన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ కలెక్టర్ ఆఫీస్ నుంచి. థ్యాంక్ యూ అమ్మా.